అరే పార్రా కొలలే పోదాం. అరే పోంపా ఎలకిట్లా కట్టు వేరు కట్టు మొత్తం కారు కావాలి. అరే ఇక సంచులు తెచ్చుకోవద్దారా మక్కలో అడ్లో పెట్టారా వాళ్ళు. అరే ఇలా రేపు గవ్వలు తెస్తుర్రా పైసలే కావాలి. ఎందుకు పెట్టారా మా పెడతారు పైసలు వాళ్ళు అడ్లు మొక్కలు. అరే ఆయనకి అరకులు పట్టుకుడు బరువు అవుతుందిరా అందుకనే వద్దంటుండు. అరే ధనుష్ గా నువ్వు నన్ను అంటవేంద్రా బా పట్టుకుంటా బా. అరే ఇక మీద ఆడ కట్టు కదురా అటు కుక్కలు బాగా పాడైతాయి. ఏందిరా నువ్వు ఎప్పుడు కుక్కలకు భయపడతావు నేను చూసుకుంటా బా. అరే మన రసలిగా లేడారా చూసుకుంటే అందుకు పా. అరే ఇటు చూసుకోడా కానీ ఆ మెడల పేరు చూసి ఫస్ట్ నీవినికే పడతాయి ఆ కుక్కలు. అరే గీ పేరు కుక్కలు ఎంబడి పడతాయారా రసలిగా మన గురించి చెప్పురా. నేనే ఉడుతుగా కుక్కలకు ఇంకా చెప్పు అంటున్నాడు మన గురించి. కుక్కలు అంటే కూర్చోబడుతుంది ఓనికి భయపెడతారా కుక్కలకు పరి పరి. అరే పోరి పెడుతురుగా అంటు పట్టుర్రి. చల్ దాంతో మేము ఎందుకు పడతావురా అందరం కలిసి పోవం పారి. ఏ మనీ అని పోయి సంచులు లేపోరా పోరి. అరే మీకు ఇప్పుడే తీరిందా మీకు? ఇప్పుడే తీరిందా నాన్న కావుడుకు నైట్ రారా. అరే నేను పడుకున్నాక వచ్చి పిల్లవాడుతున్న వారి. సరే కానీ ఇదలా పైసలు ఉంటాయి రేపు. అరే ఒక పాడంది కొన్ని పాడతాం. ఇక బాట వాడినట్టు ఉంది. ఎవరికో కన్నుకు తాగుతుంది ఎవరికో చేతికి తాగుతుంది అస్సలు కలిసింది. అయ్యో అన్న చిన్న పొరాలం కాదే కొద్దిగా చేతి తిరిగేదాకా గంత ఉంటుంది కానీ ఇక పైసలు లేపో. అరే మరి పైసలు అయితే నాకే లేవు. మరి ఫోన్పే ఉందా మరి? ఓ అన్న ఫోన్పే అంటే ఏంటిది పొద్దు సంచి ఉంటుందా? మేము అది తెచ్చుకోలే జేబులు ఉన్నాయి మాకు. అరే ఎడిగాడిది ఏమున్నారా ఏ కాలంలో ఉన్నావు నువ్వు? ఇప్పుడు అంతా ఫోన్పేనే నడవటే. బొడ్ల సంచి కాలం ఎన్నడూ అయింది అంతా ఫోన్పే నడుతుంది ఇప్పుడు. అంటే ఇప్పుడు నగ తీయ అంటున్నావా? అరే నగ తీయ అంటలేరా ఫోన్పే కొడతాడు ఫోన్లకు. అరే మనకు లేదు కదరా. అరే మనకు లేకపోతేంద్రా తీసుకొద్దాం అన్న ఫోన్పే తీసుకొద్దాం. ఏ రాత్రి అయినా తెలియతోడు పండుకుంటా లేపుతాం. అరే ఫోన్పే అంటే ఏమనుకుంటురా మీరు? అనగానే వస్తుంది అనుకుంటురా మీరు? అయితే తెచ్చుకోపోయినాడు. నువ్వు బాధపడకు తెచ్చే బాధ్యత మాది. అరే మరి అనాగరు ఉబ్బిది కానీ ఫోన్పే ఎట్లేదా అంటారు. అరే అడుకోనంపా. ఆడికేడికిరా నువ్వు సక్క చెప్పరా నిన్ను కొంటావు. అరే నువ్వు నన్ను అనకురా. అరే అంత నిడిచిపెట్టి కానీ మనం తిరుపతి అన్న దగ్గర కోనంపా. అరే తిరుపతి నగర్ కదురా అల్ల అవ్వ అభి అన్న మొత్తం రప్పడం మోపవుతాయి. ఇప్పుడు ఇంటికి ఎట్లా పోదాం? ఈ జబ్ కాలైంది గాడకట్టు పొరాలు ఇడుపు. ఈ జబ్ నింపిర్రు ఇప్పుడు ఇంటికి పోతే ఇజ్జలు పోతుంది. మన అందరం తిరుపతి అన్న తొంటే పట్టాలి మళ్ళా. అరే 20 లేదురా. అరే అవులా నువ్వు తీసుకొచ్చి కొత్త పదం అసలు తొంట అంటే ఏంటిదిరా? అరే తొంట అంటే కొంకినారం కింద ఉంటది అదేరా. నీ తొంటు కాలిపోను మనం పోం పారి లేట్ అవుతుంది. ఊకో తొంటు అంటారు. బాబు అన్నం తినవా? ఏం చెప్తానా ఇట్లా గోక్కుతున్నావు? గురువు గోకోరారా? ఏ అన్న ఆడికెళ్ళి చేద్ది అంత కలిసి పాడైంది. సరే కానీ నాకు డబ్బు మోపోయిందంటే చెప్పు ఏం చదువు మరి. ఆవురా మీరు ఆయనకి తగినట్టు మీరున్నారు మీకు తగినట్టు ఆయన ఉన్నాడు. అచ్చబడైందో చెప్పురి. అన్న కొరలో ఏవైనవే గిరాక్ లేదు గిది అడుగుతురు పొడా. ఇదంటే ఏంటిది? గదేగా ఫోన్ పే అట్లా చెప్పు మరి. అరే స్టాక్ ఉందా అన్న చదువుతురు అన్న మీరు సురాయించలేవే
నీ కూడా పర్వాడు చిత్తంగాని. అరే ఈ ఫోన్ పే అనేది ఎక్కడ పెట్టుకుంటారా? ఓరు వారే ఆ దుకాణం పెట్టుకుంటారా? నాకేం తెలిసారు మావాడు దుకాణం పెట్టిండుగా. ఆ గోడ కోటి ఫ్రిడ్జ్ కోటి ఆ కౌంటర్ ముంగట ఒకటి అన్నీ అవే ఫోన్పేలే. నేను మొన్న పిసే ఎక్కి రా చూసి. నీ ఈ ముచ్చట అప్పనంటే చెప్పవా? మీకు కొనలేకపోతే ప్రతి ఇంట్లో ఫోన్ పేనే అడుగుతుర్రు. మేము ఏం చేయాలో ఎలాగ చేతులు విసుకుంటున్నాం. అరే ఎందుకు చేతులు విసుకుంటురా? మా తృప్తా లేరా? ఆ రోజు కల్లా తెచ్చుకున్నాం ఫోన్ పేరు. మావాడి వరకు అంచనా పడుతున్నా ఏం పని ఎత్తులానని. ఆడికి ఏమనుకో ఇక ఇప్పుడు షాపులు అవుతాయి. నేను గిట్ల భయపడితే ఎట్లనే? నువ్వు ఎట్లుండాలి? నువ్వు పులి లేకుండాలి. పులిగారా? పులోళ్ళు అయ్యారా? అమ్మో పెద్ద పులారా, పెద్ద పులే. రైట్ పరా ఫోన్ పేద్దాం. అవును కానీ మావాడికి ఏమనుకో ఫోన్ పే చేసాం అనుకో అందరిని ఎత్తాడు. మనం చేసేది తెలుసా? దొంగతనం మెల్లగా గమ్మాలి. ఓకేనా? అన్న నువ్వు ఎట్లా అంటే అట్లనే మొత్తం మీద మనకి ఎలా ఫోన్ పే కావాలి గంతేపా. బాసురా పరా. అరే ఇక తెలివి ఉన్నారా? పోరాలు సైడ్ ఎవరుతున్నావురా? అరే 2 రూపాయలు అయితే తీసుకో. తమ్ముడు అని చెప్పుకుంటే ఇచ్చేది పోతాయి. నీకు ఇడికి ఎందుకు వచ్చినావురా? ఇకరా బటో ఇచ్చే 2 రూపాయలకే కింద కూడా ఇప్పుడు మాట్లాడుకో వచ్చిన మన అయితే కానీ ఏం కొడుతావు? అరే మీకు ఆయన తెచ్చేది కాదు, ఆడు గోసి పెట్టే కుడుతున్నా ఇచ్చేది మనం పోదని ఇచ్చినరా. ఈ 2 రూపాయలు ఇచ్చి బాగా మాట్లాడుతున్నాయి. ఒక్కొక్క దుకాణం కోసం 10 రూపాయలు ఇస్తురు. నువ్వు తమ్ముడు ఆడుకొని వచ్చావు, నువ్వు 100 రూపాయలు ఇవ్వాలి. ఏం చేద్దామంటావు మరి? ఇద్దరు ఆడు కట్టేది నువ్వు కట్టేస్తున్నావు. 100 రూపాయలు ఇస్తారు నీకు. పోని అరే పారా మా అచ్చ పని అయిపోయిందిగా. అవునండి 2 రూపాయలు ఇచ్చిండుగా మన వచ్చిన పని అయిపోయింది పని. ఆ 2 రూపాయలు మనం బంగ్లా ఆడుకుంటాబ్బా. చూసినా నాగేశు వాళ్ళ మత్తి బంగ్లా పడతాడు 2 రూపాయలతోటి. సరే కానీ ఇవి అన్న ఏమున్నారు వాళ్ళు? స్కానర్ ఎత్తుకపోయారు నీది. మీ తమ్ముడు అన్న లుంగిలో పెట్టుకొని వీకిండు. అనకన్నా పీసు ఉన్నదే క్యానర్ ఎత్తుకపోయాడు. నేనేం పరిచయం అవుతున్నా లుంగిలో మలుసుకొని వేయండు. ఏం చేసుకుంటాడు అది మీ తమ్ముడు? నాగేశు అట్లా ఏడు ఆ పోరగాలు లేదు ఎక్కించుర్రు అట్లా చేసిండు. బేమన్నా మీ తమ్ముడు కొద్దిగా పిట్టిగాడేనే ఎన్నో ఉంది కానీ కొద్దిగా ఇంకా పోరాళ్ళతో కూరలు వేసుకున్నంత పిస పిస చేస్తున్నంత ఏమున్నాడే. అది కాదు నాగేసి చెప్పి ఆట వచ్చింది. ఇంకా పోరాలు సొప్పు తోటి అంత ఏంది అది కోళ్ళు ఎత్తాడు ఎగురుతుండే పిస పిస అంతా చెప్పి ఆట వచ్చింది. ఇక్కడ ఎట్లా మాట్లాడు కదా అర్థం కాదు. కాదే పైసలు పడితే క్యాన్ ఎత్తుకపోయింది. పైసలు పడితే నాకే రావానే. అది ఎందుకు ఎత్తుకపోయినట్టు? ఓ చాక్లెట్ డబ్బా అడిగింది కాదు, ఓ కారపొట్టం అడిగింది కాదు, గది ఎత్తుకపోయిండే. ఎట్లా మాట్లాడుకో ఏం కత్తి ముళ్ళంతా నీ దగ్గర కత్తదిగా ఓడి పెట్టినా మళ్ళీ నీ దగ్గర కత్తడి. అన్న కరాటే తెచ్చినాం కొట్టు. ఏంది మీకు ఇప్పుడే ఎవరు ఇచ్చిర్రా స్కానర్? మేము తలుచుకుంటే ఆఫ్రికా దిగుతాయిడా. మన ఐఫోన్ కొన్నాం, ఇప్పుడు ఫోన్ పే కొన్నాం. ఏమో తీరా ఇవ్వ మీ ఇప్పుడు ఇటారి కొట్టిగా కొట్టు. నా కోటు అరే భయ్ ముగ్గురు వస్తే నేను కొట్టాలి రా భయ్.
ఏ దెనుకో కానీ ఒట్టిగా ఏంది అవి ఎన్ని ఏంటి ఫోన్పే ఈ మెడలు వేసుకున్నారు ఫోన్ పే చిన్న ఫోన్ పే కోలలు అయితే ఫోన్ పే అడుగుతురా మరి స్కానర్ ఓల పేరు ఉంది స్కానర్ నువ్వు కొట్టు మాకైతే పైసలు పాట పాడురా కొడతాను పాట పాడు కోలలేవా ఏ కోలతో బరబర్ అత్తరు వేదన మస్తు వస్తుంది నాకు మజా చప్పట్లు కొడతారు వాళ్ళన్నా సరే కొడుతున్నా స్కానర్ ఈ పైసలు ఎవరికి పోతాయి ఏ మాకపోతాయి మీకే పోతాయి కానీ మీ అన్న దుకాణం చూపిస్తుంది ఇలా చిన్నబా అలా అన్న దుకాణాన్ని ఎత్తుకొచ్చినాం బామ్మరిది ఎత్తుకొచ్చినావా ఈ పైసలు ఎవరికి పోతాయి అనుకున్నారు మీరు ఏంది అంత ఎడ్డిగాడులు మోపారు ఈ స్కానర్ కూడా ఎత్తుకొస్తాడా ఈ పైసలు కొడితే మీ అన్నకే పోతాయి ఇట్లా ఎన్నిళ్ళు కొట్టిపించుకున్నారు తిరుక్కుంటా అయితే అది మా అన్నకవా ఆడే ఎత్తాడు అన్నలు ఇది కావాలన్నా తెచ్చినావు కానీ మీ అన్నకు డబ్బులు పోతాయని. అరే దుకాణంలో గిరాకీ లేనట్టుందిరా, అందుకని ఇట్లా వేసిండు. అరే గంత గిరాకీ లేకపోతే మనం రేపు పోయి చాక్లెట్లు బిస్కెట్లు కొనుకొచ్చుకుందాం కానీ గిద్ద మోసం చేస్తారా? ఏమున్నాయా నువ్వు? అరే నాకేం తెలుసురా, ఎవరి చేతిలో గాలకొద్దని అనుకున్నా, మోసం గిస్తారా అంటే ఎవరా మీరే పోదామంటారు గారా? గట్ల కాదు పోరాలంటే తెలియదు, అయ్యో అడిగిరు కావచ్చు ఇట్లా స్కానర్ అడుగుతుందని. నువ్వు ఏకంగా ఈ స్కానర్ దొంగతనం చేపిస్తా నువ్వే, నీకు కూడా ఇంత అవుతుంది తెలియదా స్కానర్ ఓలకొత్తది ఏదని? పోతే నాకేం తెలియదురా దాని గురించి. వీళ్ళే పోదామన్నారు తెద్దామన్నారు. వాళ్ళింటికైనా అదే అడుగుతారు, అందుకనే అది తెచ్చినాం. మీకు కావడేమో మీ కథేమో పో, వెనకట్ల లెక్కలే మంచిగా ఉండే. అవునే నిజమేనే, వెనకడ అట్లు పెడదురు, మక్కలు పెడదురు, కందులు పెడదురు, ఇన్ని బియ్యం కూడా పెడదురు. అవన్నీ అమ్ముకోదు, మక్క అమ్ముకోపోదు. అక్కడికి పోయి చెట్టు కిందకి పోయి కట్టెపుల్లు ఏరి గుడాలు వేసుకొని బుక్కుదు, ఇతకలు తడకలు తక్కుంటా. మరి అరా మీకు స్కానర్ విషయం ఈయనే చెప్పిండుగా, స్కానర్ తెప్పించుకోమని. అవరా మీరు సంచి పడితేమోరా ఇంకా మక్కలనే పెట్టపోదు రా ఉన్న వాళ్ళ ఇంటికాడ. నేను చెప్పినావు ఇంక సంచి పర్వాయింది. సంచులు ఏమన్నారు కానీ తెచ్చి ఇచ్చిర్రా. నేను సంచులకి ఏడుకని తిరగాలి, అటు ఇటు పోయి మళ్ళీ నన్ను అంటుర్రు. ఆయన దొంగతనం చేసి మంచిగానే ఉన్నాడు. అరే ఎవరికి చెప్పుకోరా, ఇజ్జతం నమ్మద్దు ఊళ్ళే. ఎవరికి చెప్పకుండా ఏమైనా ఆగే ముచ్చట, ఇంకా చేసిన తప్పని ఓలకి చెప్పకుండా అని చెప్తున్నావా? ఓహో అరే కొట్టు నాలుగు గుద్దు దెబ్బలు మా నాన్న పైసలు కత్తా కానీ నేను నీకు ఇస్తా కానీ ఎవరు చెప్పుకోరు. అరా మీ దగ్గర ఇప్పుడు ఒక్క రూపాయి లేవుగా, కలాస్ పోర్రి. ఆ పైసలు రావు, మీరు సేజు రావు, పోర్రి. మీరు కావడాడుకోండి వేస్ట్గా. అరే మీరు వారా ఇచ్చే ఆలయాలు సరే.